హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు నుంచి తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో ఈ రోజు నుంచి మీరు సెప్టెంబర్ 9th లోపు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్ఐకి సంబంధించి ఇంకా వివిధ రకాల ఉద్యోగాల్ని ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయితే చేయబోతున్నారు. 7,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్ వీడియో చేశాను. ఇంకా మీకు చూడనట్లయితే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా చెప్తాను. సో మీరు వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూసేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబులే. మీరు ఏ జిల్లా వాళ్ళైనా, ఈవెన్ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. మీ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 1000 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. మీకు రూపాయి ఖర్చు కూడా లేదు లైక్ చేయడానికి. ఒక లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అంతే. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీలైతే మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో వీడియోని పెట్టుకొని చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఇప్పుడు తెలంగాణలో రిలీజ్ అయినటువంటి ఒక ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఫుల్ కోర్స్ అయితే అందిస్తున్నాము విత్ 1 year వ్యాలిడిటీ తోటి. అది కూడా జస్ట్ 499కి ఈరోజు ఆఫర్ అయితే ఉందన్నమాట. జస్ట్ 499కి విత్ 1 year వ్యాలిడిటీతో మీకు కంప్లీట్ కోర్స్ అనేది అందిస్తున్నాము విత్ తెలుగు మీడియం లాంగ్వేజ్లో. మీకు ఇంగ్లీష్ మీడియంలో ప్రజెంట్ లేదు, తెలుగు మీడియంలో అయితే ఉందన్నమాట. సో మీకు దీనికి సంబంధించి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి, లేకుంటే తీసుకోవద్దు. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. మీరు యొక్క తెలంగాణలో రిలీజ్ అయినటువంటి ఒక ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మీరు ఇక వెబ్సైట్ ఏదైతే ఉందో tgprb.in అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే డైరెక్ట్గా మీకు వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మీకు వెల్కమ్ టు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పేసి వస్తుంది. సో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ పోలీస్ రిక్రూట్మెంట్ 2026 7,437 వేకెన్సీస్ నోటిఫైడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు మనకి పోలీస్ కానిస్టేబుల్తో పాటుగా ఎస్ఐ అండ్ ఇంకా మనకి ఏఎస్ఐ, మెకానిక్, డ్రైవర్, ఈ విధంగా వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అన్ని పోస్టులకు కూడా ఒకటే అప్లికేషన్ అనమాట. సపరేట్గా మీరు అప్లికేషన్ చేయాల్సినటువంటి పని లేదు. సింగిల్ అప్లికేషన్ అనమాట. సో మీరు జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి కూడా మీకు యూజర్ గైడ్ కావాలంటే, అంటే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే కూడా మీరు యూజర్ గైడ్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో అప్లై ఆన్లైన్కి సంబంధించి కూడా మీకు లింక్ ఉంది చూసారా, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా TSLPRB 2026 హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి వస్తుంది. ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా నో రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేయాలన్నమాట. సో నో రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో వచ్చేసి ఫస్ట్ ఇక్కడ చూడండి, హ్యావ్ యూ స్టడీడ్ SSC ఇన్ తెలంగాణ డ్యూరింగ్ 2004 to 2024. సో ఈ యొక్క 2004 to 2024 మధ్యలో మీరు 10th క్లాస్ అనేది తెలంగాణలో పాస్ అయ్యారా, చదివారని చెప్పేసి అంటున్నారు. సో ఆ మధ్యలో అయితే మాత్రం ఎస్ పెట్టండి. ఎస్ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్ యూ ఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యాజ్ పర్ ది న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018. సో మీరు తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళైతే మాత్రం ఎస్ పెట్టండి, లేదనుకుంటే నో పెట్టండి. ఏపీ వాళ్ళైతే మాత్రం నో పెట్టండి. సో తెలంగాణ వాళ్ళైతే ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ ఈ యొక్క 10th క్లాస్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. మీరు 10th అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఒక ఇయర్ అనేది ఇవ్వండి. ఇవ్వగానే మీరు ఇక్కడ మీ 10th హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఇవ్వగానే మీకు డైరెక్ట్గా మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ర్యాండమ్గా వచ్చేస్తుంది. అది తర్వాత మీరు కమ్యూనిటీ అంటే ఏం లేదు, మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ క్యాస్టో ఇక్కడ మీరు చూస్ చేసుకోండి. సో మీరు బీసీ అయితే ఇక్కడ BCB అని చెప్పేసి, అండ్ అలాగే ఎస్సీ అయితే SC Group 2. సో ఈ విధంగా ఉన్నాయి కదా, దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క నేమ్ ఆల్రెడీ వచ్చేస్తుంది. మీరు ఇవ్వాల్సింది ఏంటంటే మొబైల్ నెంబర్ ఇవ్వాలి అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో ఈ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి OTP వెళ్తుంది. ఆ OTP అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది.
సో ఈ విధంగా మీకు మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ అనేది వెరిఫై చేసుకోగానే థ్యాంక్ యూ ఫర్ యువర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని చెప్పేసి వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, యూ కెన్ నౌ లాగిన్ విత్ యువర్ మొబైల్ నెంబర్ యాజ్ ద యూజర్ నేమ్ అండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద పాస్వర్డ్. అంటే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అది మనకి యూజర్ నేమ్ అనమాట, అండ్ మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో అది మనకి పాస్వర్డ్ అనమాట. దాని త్రూగా ప్రొసీడ్ టు లాగిన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి పాస్వర్డ్ రెజెట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో మీరు ఇంతకుముందు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ కరెంట్ పాస్వర్డ్లో టైప్ చేయాలి. తర్వాత మీరు కొత్త పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అది మీ ఇష్టం, ఎలా అయినా పెట్టుకోండి. కాకపోతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి ఆ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. మినిమం 8 to 6 క్యారెక్టర్స్ ఉండాలన్నమాట పాస్వర్డ్ అనేది. అండ్ అందులో ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి కంపల్సరీగా, అండ్ ఒక డిజిట్ ఉండాలి, అండ్ మనకు ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి. సో మీకు ర్యాండమ్గా చెప్తున్నాను, ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, అండ్ స్మాల్ లెటర్స్ ఉండాలి, అండ్ ఇంకోటి ఏంటంటే ఒక స్పెషల్ క్యారెక్టర్తో పాటు ఒక డిజిట్. సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోండి పాస్వర్డ్ అనేది. ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ పేజ్లోకి అయితే వెళ్తుంది. మనకి ఒక లాగిన్ అయిన తర్వాత మనకి వచ్చేసి ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇంటర్ఫేస్ ఇక్కడ చూడండి, మనకి ఎస్సీటీ పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అండ్ ఈక్వాలెంట్, అండ్ ఇంకా చూడండి ఎస్సీటీ ఎస్ఏ అంటే ఎస్ఐకి సంబంధించి సివిల్ అండ్ ఈక్వాలెంట్, దానికి సంబంధించి ఇక్కడ పోస్ట్ల డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి అప్లికేషన్ చేసేటప్పుడు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాల్సినటువంటి పని లేదు, వాళ్ళే ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారనమాట. మీకు వచ్చినటువంటి మార్క్స్ ప్రకారం వాళ్ళు మనకి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు దీనిపైన సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి సెలెక్ట్ అయిపోతుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఆ ఫీజు అనేది ఎంత ఉందో ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఒకవేళ మీరు ఎస్ఐ మనకి పోలీస్ కానిస్టేబుల్తో పాటు ఎస్ఐకి సంబంధించి కూడా మీకు అప్లై చేయాలి అనుకుంటే అది కూడా సెలెక్ట్ చేసుకోనమాట. ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు. సో ఇది కూడా సెలెక్ట్ చేయాలన్నమాట. లేదు మీరు ఒకటే ఉద్యోగాలకి అప్లై చేయాలి, ఒకటే పోస్ట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే ఎస్ఐ అయితే ఎస్ఐ సెలెక్ట్ చేసుకోండి, పోలీస్ కానిస్టేబుల్ అయితే పోలీస్ కానిస్టేబుల్. ఇంకా మనకి వేరే ఉద్యోగాలు కూడా ఉన్నాయి కదా ఈ నోటిఫికేషన్ ద్వారా, ఏఎస్ఐ అని చెప్పేసి, ఇంకా మనకి టెక్నికల్ పోస్టులు ఏదైతే ఉన్నాయో మెకానిక్ డ్రైవర్ అని చెప్పేసి ఆ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మీరు అన్ని రకాల ఉద్యోగాలకి అప్లై చేయాలనుకుంటే అన్ని బాక్స్లు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించి ఫీజు అనేది చూపిస్తుంది. సో మనకి అన్ని క్యాస్ట్ల వారికి కూడా దాదాపు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది మెన్షన్ చేస్తాను అనమాట. ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ అవి ఇచ్చేసిన తర్వాత సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఫీ పే చేయడానికి సంబంధించి ఇక్కడ కంటిన్యూ టు పే అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఫీ పేమెంట్కి సంబంధించి ఇలా మనకు ఫీ పేమెంట్ చేయడానికి క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలెట్ కానీ, యూపీఐ పేమెంట్స్ కానీ ఇలా మనకి నచ్చినటువంటి ఆప్షన్ త్రూగా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. యూపీఐ సెలెక్ట్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ మీకు పే బై ఎనీ యూపీఐ యాప్ అని చెప్పేసి వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్ త్రూగా ఫోన్పే కానీ, జీపే కానీ సెలెక్ట్ చేసుకొని ఫీ పేమెంట్ అనేది చేసేసుకోండి. చాలా సింపుల్గానే ఉంటుంది. వ్యాలెట్ అనుకుంటే వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. సో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని పెట్టుకొని మీరు అక్కడ ఒక మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఐటీఎం కార్డు, ఆ కార్డుకి సంబంధించి దాని మీద నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్, ఆ డేట్, సివివి నంబర్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఏటీఎం బ్యాక్ సైడ్, ఆ నెంబర్ ఇచ్చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన నెంబర్కి ఆ ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసి ఫీ పేమెంట్ చేసేసి సరిపోతుంది అన్నమాట. పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దానికంటే ముందు ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ ఐడి అవన్నీ కూడా వస్తుంది, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే పెట్టుకోండి. సో మీరు ఫీ పేమెంట్ స్టేటస్ కూడా అది మనకి సక్సెస్ అయిందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ సింగిల్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఆల్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో మీరు ఇక్కడ సింగిల్ అప్లికేషన్ అనమాట. సపరేట్గా మనకు ప్రతి పోస్ట్కి అప్లై చేసేటువంటి పని లేదు. మీరు జస్ట్ అక్కడ నేను చెప్పినటువంటి విధంగా అక్కడ మీరు సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి మీకు ఫీ పేమెంట్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో మనకి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మాకు ఓన్లీ తెలుగు మీడియం కావాలనుకుంటే తెలుగు పెట్టుకోండి. అయితే ఇక్కడ టెక్నికల్ పేపర్స్ ఏవైతే వాటికి మాత్రం మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు, అది మనకి గమనించండి. సో మీరు ఒకవేళ తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయితే ఇంగ్లీష్ పెట్టుకోండి, లేదంటే మీరు తెలుగు మీడియం అయితే తెలుగు పెట్టుకోండి, సరిపోతుంది. సో తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మదర్ నేమ్ కూడా మొత్తం క్యాపిటల్ లెటర్లో అయితే టైప్ చేయాలి, గమనించండి, స్మాల్ లెటర్లో అయితే టైప్ చేయొద్దు. సో నెక్స్ట్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే సిగ్నేచర్ అండ్ ఫోటో. సో ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించి మీరు సపరేట్గా అప్లోడ్ చేయకూడదు. ఒక ఫోటో ఏదైతే ఉందో ఇక్కడ చూసారా, ఫోటో కిందనే మీరు సైన్ అనేది రావాలన్నమాట. ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. సో ఆ విధంగా ఫోటో కిందనే మనకి సైన్ అనేది రావాలి. దానికి సంబంధించి ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇచ్చారు చూడండి. విడ్త్ వచ్చేసి ఫోటో విడ్త్ అనేది, సో ఫోటో విడ్త్ 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ హైట్ ఏదైతే ఉంటుందో ఫోటోకి సంబంధించి హైట్ ఇది
ఇది వచ్చేసి మనకి 4.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. దీనికి సంబంధించి మీరు డైమెన్షన్స్ సెట్ చేసుకోవాలంటే IAMResearcher.comకి సంబంధించి వెబ్సైట్లో మీరు చేసుకోవచ్చు అనమాట. ఇదంతా ప్రాసెస్. సో ఫోటో వచ్చేసి మనకి 30 KB నుంచి 100 KB మధ్యలో మాత్రమే ఉండాలి, ఎక్కువ ఉంటే మాత్రం తీసుకోదు. అండ్ ఫోటో ఫైల్ సైజ్ ఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో నేమ్ వచ్చేసి మాత్రం కంపల్సరీగా మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అని చెప్పేసి పెట్టుకొని చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేయండి. చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం కాబట్టి డిస్ప్లే అవుతుంది డైరెక్ట్గా. తర్వాత మీ యొక్క ఏజ్ అనేది July 1, 2026 కల్లా మీ యొక్క ఏజ్ ఎంత అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే మీ యొక్క కమ్యూనిటీ ఆల్రెడీ సెలెక్ట్ చేశారు కాబట్టి చూపిస్తుంది. ఇక్కడ మీరు సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇందులో. సో మీరు ఏ సబ్ క్యాస్ట్ అయితే సబ్ క్యాస్ట్ అనేది పెట్టుకోండి. సో మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసేసండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఐడెంటిఫికేషన్ మార్క్ 1, ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అని చెప్పేస్తుంది. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ 1, మార్క్ 2 అంటే ఏంటంటే మీ యొక్క SSC మెమోలో పుట్టుమచ్చలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ చూసేసి ఇక్కడ టైప్ చేయండి. ఒకవేళ మీకు పుట్టుమచ్చలకు లేకుంటే మీకు బాడీ పైన ఇక్కడ నో మార్క్ అని చెప్పేసి టైప్ చేయండి. మనకి మ్యాక్సిమం అందరికీ ఉంటాయి కాబట్టి సో మీకు SSC మెమోలో ఉంటుంది, చెక్ చేసుకోండి. అక్కడ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఇచ్చేసేయండి, సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, మీ డాడీది కానీ ఎవరిదైనా ఇవ్వండి. మీ దగ్గర ఇంకో నెంబర్ ఉంటే ఇచ్చేసండి, సరిపోతుంది. తర్వాత ఈమెయిల్ ఐడి ఆల్రెడీ మనం ఇచ్చేస్తాం కాబట్టి వస్తుంది. తర్వాత SSC రోల్ నెంబర్ కూడా ఆల్రెడీ మనం ఇచ్చేస్తాం కాబట్టి వచ్చేస్తుంది. సో తర్వాత ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మెన్షన్ టు విచ్ డిస్ట్రిక్ట్ యు ఆర్ లోకల్ యాజ్ పర్ యువర్ స్టడీ ఫ్రమ్ 1st క్లాస్ టు 7th క్లాస్. అంటే మనకి ఇక్కడ మీరు 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఎక్కడైతే చదివారో, ఏ జిల్లాలో అయితే చదివారో అది మనకి లోకల్ డిస్ట్రిక్ట్ కిందకి అయితే వస్తుంది అనమాట. మీరు పాత జిల్లాలు కానీ కొత్త జిల్లాలు మీరు ఫస్ట్ ఏ జిల్లాలో చదివారో 1st నుంచి 7th క్లాస్ వరకు ఆ జిల్లానే మనకి లోకల్ డిస్ట్రిక్ట్ అనమాట. ప్రజెంట్ మనకి నేమ్స్ చేంజ్ అయినా కూడా ప్రజెంట్ నేమ్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. డిస్ట్రిక్ట్ ఫర్ అపియరెన్స్ ఇన్ టెస్ట్. సో మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్కి అటెండ్ అవుతారు కదా. సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి, మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారు. సో మాది ఇక్కడ నిజామాబాద్ కాబట్టి ఇక్కడ నేను నిజామాబాద్ పెట్టుకుంటున్నాను. తర్వాత మాకు ఇంకా నియర్ బై దగ్గర అంటే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇక్కడ మాది నిర్మల్, కొంచెం దగ్గర ఉంటుంది కాబట్టి అది పెట్టుకోండి. మీ ఇష్టం, మీకు ఏది దగ్గర ఉంటే అది పెట్టుకోండి. ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ ఇది పెట్టాను, సెకండ్ ప్రిఫరెన్స్ ఇది పెట్టాను అనమాట. సో తర్వాత చూడండి ఎక్స్ సర్వీస్మెన్ డీటెయిల్స్ అని చెప్పేస్తుంది, చూసారు ఇక్కడ. డూ యూ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఆర్ రిజర్వేషన్ అండర్ ద ఎక్స్ సర్వీస్మెన్ కోటా. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్మెన్ అయితే అంటే ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, ఆర్మీలో కానీ, టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండి మీరు ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ కోరుకుంటున్నట్లయితే ఎస్ పెట్టండి, లేదు అనుకుంటే మీరు ఇక్కడ నో పెడితే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఆర్ రిజర్వేషన్ అండర్ హోమ్ గార్డ్. మీరు ఒకవేళ హోమ్ గార్డ్గా వర్క్ చేసిన వాళ్ళు కానీ అలాంటి పర్సన్ అయితే మాత్రమే ఇది ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి, సరిపోతుంది. సో తర్వాత చూడండి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు ఏంటంటే నోట్ పాయింట్ చూడండి. క్యాండిడేట్స్ విల్ బీ అలాటెడ్ ఏ సెంటర్ ఇన్ ఎనీ హోమ్ టౌన్ విత్ ఇన్ దర్ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఆర్ ఏ నియర్ బై డిస్ట్రిక్ట్ డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ కండక్టింగ్ ద టెస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ SCT ASI, SCT PC మెకానిక్, SCT PC డ్రైవర్ మే బీ అలాటెడ్ ఏ సెంటర్ ఇన్ హైదరాబాద్ నియర్ బై లొకేషన్. ఇక్కడ చూడొచ్చు మనకి ఏదైతే మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పోస్ట్ వీటికి మాత్రం హైదరాబాద్ కానీ నియర్ బై లొకేషన్ కానీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే మిగతా వాటికి మాత్రం మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో వాటికి సంబంధించి మాత్రమే ఇస్తారంట, గమనించండి. సో నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో మీ యొక్క హౌస్ నెంబర్ ఏంటి, అండ్ తర్వాత కాలనీ, అండ్ తర్వాత మీ యొక్క విలేజ్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, మండల్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ పైన క్లిక్ చేయాలన్నమాట. జాబ్స్కి సంబంధించి మీరు ఇక్కడ ఓన్లీ యొక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకున్నట్లయితే సో మీకు ఇక్కడ దీనికి సంబంధించి మాత్రమే ఇక్కడ క్వాలిఫికేషన్ చూపిస్తుంది అనమాట. మీరు అన్ని రకాల ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇంటర్మీడియట్ కానీ దానికి సమానమైనటువంటి విద్యా అర్హత ఏదైతే ఉందో మనకి డిప్లొమా కూడా వస్తుందన్నమాట. సో మీరు ఒకవేళ మనకి SI ఉద్యోగాలు ఏవైతున్నాయో SI ఉద్యోగాలకి మాత్రం ఏదైనా విభాగంలో మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మిగతా వాటికి కూడా ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియో చేసాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీరు సెలెక్ట్ క్వాలిఫికేషన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇంటర్మీడియట్ అని చెప్పేస్తుంది. అంతేకాకుండా మీరు ఒకవేళ ఓన్లీ డిప్లొమా దానికి రిలేటెడ్గా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఈక్వాలెంట్ ఇంటర్మీడియట్ ఉంది కదా, సో డిప్లొమాలో మాత్రం ఇది పెట్టాలన్నమాట. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇంటర్మీడియట్ అని పెట్టండి. తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ కూడా మీకు ఉన్నట్లయితే అంటే మీరు ఓన్లీ డిగ్రీ చదివిన తర్వాత కూడా మీరు ఓన్లీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మాత్రం అప్లికేషన్ చేస్తున్నట్లయితే మీరు హైయర్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఇంటర్ పెట్టిన తర్వాత దానికి సంబంధించి MPC, సో మీరు ఏ విభాగాలు చేశారు ఇంటర్మీడియట్ అది ఇక్కడ పెట్టుకోండి. సో ఏదైతే అది మీరు MPC BPC ఇక్కడ చూసుకొని పెట్టుకోండి. సో తర్వాత దానికి సంబంధించి ఇక్కడ
మీరు ఇక్కడ చూడొచ్చు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ అని చెప్పేసి చూస్తారు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ షుడ్ కేర్ఫుల్లీ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద రిలవెంట్ నోటిఫికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఫర్ విచ్ దే ఇంటెండెడ్ టు అప్లై బిఫోర్ కంప్లీటింగ్ ద ప్రిలిమినరీ అప్లికేషన్. ఇక్కడ మీరు నోటిఫికేషన్ అంతా క్లియర్గా చూసుకోండి, అన్నీ కూడా ప్రాపర్గా చూసుకున్న తర్వాతనే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఎవరైతే ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేస్తున్నారో, ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓసీ కేటగిరీ కింద, అంటే ఓపెన్ కేటగిరీ కింద, అంటే మనకి జనరల్ కేటగిరీ కింద వాళ్ళని కన్సిడర్ చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి చూడండి, ద కమ్యూనిటీ డీటెయిల్స్ ఫర్నిష్డ్ అబౌవ్ కెనాట్ బి చేంజ్. అంటే మీరు ఏదైతే క్యాస్ట్ ఇచ్చారో అది మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అంటే ఒకవేళ మీరు క్యాస్ట్లో మిస్టేక్ చేశారనుకోండి, అప్లికేషన్ చేసినప్పుడు మళ్ళీ దానికి చేంజెస్ చేసుకోవడానికి కుదరదు. క్యాండిడేట్ షుడ్ ఎక్సర్సైజ్ అట్మోస్ట్ కేర్ వైల్ ప్రొవైడింగ్ ద డీటెయిల్స్. అంటే మీరు అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి చూడండి, ఇక్కడ క్యాండిడేట్ హూ ఫర్నిష్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ విల్ బీ లేబుల్ టు ఫేస్ క్రిమినల్ యాక్షన్. సో ఎవరైనా మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ అలాంటివి ఏదైనా చేస్తే మాత్రం మీపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్తాను. అంటే మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి అలా ఏదైనా ట్రై చేస్తే మాత్రం మీ పైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి చూడండి, ఇక్కడ ద మీర్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఆల్ టికెట్ టు ఏ క్యాండిడేట్ ఫర్ అటెండింగ్ ద టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్ డస్ నాట్ ఇంప్లై దట్ దేర్ క్యాండిడేట్ హ్యాస్ బీన్ ఫైనలీ అప్రూవ్డ్ బై ద బోర్డ్. Candidates remains provisional at all stages and the board reserves the right to reject it any stage of selection process without notice అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారనమాట. అండ్ చూడండి, ఇక్కడ క్యాండిడేట్ హూ క్వాలిఫై ద ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ మస్ట్ కంప్లీట్ పార్ట్ 2 ఆఫ్ ది అప్లికేషన్ బై ప్రొవైడింగ్ ఆల్ రిక్వైర్డ్ డీటెయిల్స్ వెన్ ఇన్స్ట్రక్టెడ్ టు డూ సో. హౌఎవర్ దెర్ ఇస్ నో ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఫర్ టెక్నికల్ పోస్ట్. సో ఏదైతే మనకి టెక్నికల్ పోస్టులు ఉన్నాయో సో వాటికి మాత్రం ఎటువంటి ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఉండదన్నమాట. ఏదైతే కానిస్టేబుల్ వీటికి ఉన్నాయో సో వీటికి మీకు ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు ఫిజికల్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వీటికి మాత్రం ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఉండదన్నమాట, గమనించండి. సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా మనం చదవం కాబట్టి ఇవన్నీ కూడా సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసేసేయండి. సో చేసేసిన తర్వాత మనం అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలన్నమాట. సో సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు, డియర్ క్యాండిడేట్ ప్లీజ్ వెరిఫై యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ బిఫోర్ సబ్మిషన్. వన్స్ సబ్మిటెడ్ నో మాడిఫికేషన్స్ విల్ బీ అలౌడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అంటే మీరు ఒకవేళ అప్లికేషన్ సబ్మిషన్ చేశారనుకోండి, ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఎటువంటి మళ్ళీ మాడిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వరంటే గమనించండి. తర్వాత ఇక్కడ చూడండి, క్లిక్ క్యాన్సల్ టు మాడిఫై. ఒకవేళ మీరు మాడిఫై చేసుకోవాలనుకుంటే క్యాన్సల్ పైన క్లిక్ చేయండి, లేదనుకుంటే మాత్రం గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసేసి సో మీరు ఏదైతే 1 టైం పాస్వర్డ్ వస్తుందో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేసండి, సరిపోతుంది. సో మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఓకే పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఫామ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావాలన్నమాట ఈ విధంగా. తర్వాత చూడండి, ఇక్కడ కంప్లీట్ యువర్ ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ బై క్లికింగ్ ఆన్ వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ బటన్. ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేసి ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ అనేది మనము కంప్లీట్ అయితే చేయాలన్నమాట. మీరు దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా గమనించండి. ఈ యొక్క ఆధార్ వెరిఫికేషన్ అథెంటిఫికేషన్ చేయడానికి మీరు కంపల్సరీగా మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి ఆధార్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో మీరు మీ ఫ్రెండ్స్ మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆధార్ యాప్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటిఫికేషన్ బటన్ పైన క్లిక్ చేసేసి క్యూఆర్ కోడ్ మనకి ఏదైతే వచ్చిందో సో క్యూఆర్ కోడ్ అనేది మనము స్కాన్ చేయాలన్నమాట. సో క్యూఆర్ కోడ్ ఈ విధంగా వస్తుంది. సో దాన్ని స్కాన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే ట్యాప్ టు రివీల్ యువర్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్యూఆర్ కోడ్ అనేది మీరు స్కాన్ చేసేసి సో ఈ విధంగా షేర్ యువర్ డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి వస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందన్నమాట. తెలంగాణ స్టేట్ పోలీస్ అని చెప్పేసి ఇక్కడ మీరు అప్రూవ్ అని చెప్పేసి బటన్ ఉంటుంది, దానిపైన సెలెక్ట్ చేయాలన్నమాట. సో సెలెక్ట్ చేసేసి అప్రూవ్ పైన క్లిక్ చేయాలి. సో అప్రూవ్ పైన క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ కంటిన్యూ టు ఫేస్ వెరిఫికేషన్ బటన్. సో ఫేస్ వెరిఫికేషన్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫేస్ ఉంటుందో మీరు ఫ్రంట్ కెమెరా త్రూగా ఫేస్ అనేది మీరు చూపించేసేసి డైరెక్ట్గా మీరు ఐ అనేది బ్లింక్ చేయాలి. ఒకసారి ఐ బ్లింక్ చేస్తే మీకు డైరెక్ట్ ఇక్కడ రెడ్ ఉంది కదా, ఇది గ్రీన్లోకి మారిపోతుంది. అవి మారిన తర్వాత ఈ విధంగా ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయాలన్నమాట. సో ఇది మనకి ప్రాసెస్ మొత్తం కూడా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుందన్నమాట. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఈ ప్రాసెస్ని అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మీ ఆధార్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మీరు డైరెక్ట్గా ఓకే పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. ఆధార్ యాప్లో అప్రూవ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అది అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్గా నెక్స్ట్ మీరు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అప్రూవ్ అయితే అయిపోతుంది. అప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్ మీరు ఇక్కడ ప్రింట్ పేజ్లోకి వెళ్ళేసి అక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ అనేది ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి అప్రూవ్ అయిపోయిన తర్వాత సో డైరెక్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు క్లిక్ హియర్ వన్స్ ద ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ ద ఆధార్ యాప్. ఈ విధంగా రాగానే ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా
ఓకే పైన క్లిక్ చేసి డైరెక్ట్ అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది మనకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్గా. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకొని మీరు ఫర్దర్ రెఫరెన్సెస్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆధార్ వెరిఫికేషన్ కోసం మాత్రం కంపల్సరీగా మీరు మొబైల్లో ఆధార్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ ఫేస్ అథెంటిఫికేషన్ అనేది ఇచ్చేస్తేనే మనకి అది అప్రూవ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మొబైల్లో అప్లికేషన్ అనేది చేసేసుకోండి. ఇంకా మీకు అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరిగా షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.